హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి NIACL ఏవో లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 అండ్ 2 డిస్క్రిప్టివ్ కట్ ఆఫ్ గురించి అయితే చేస్తున్నాను. ఫేజ్ 1 సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇంగ్లీష్ 12.75 ఉంది, రీజనింగ్ 5.25, క్వాంట్ వచ్చేసి 4.25. ఈ NIACL ఏవోలో ఫేజ్ 1 ఇంగ్లీష్ కట్ ఆఫ్ వచ్చేసి చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి అండ్ యూఆర్కి కూడా చూసారు, ఇంగ్లీష్ అయితే 16 ఉంది సెక్షనల్ కట్ ఆఫ్, అండ్ రీజనింగ్ 10.5 అండ్ క్వాంట్ వచ్చేసి 8.25. ఓవరాల్గా ఫేజ్ 1 కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీకి 74.5, ఎస్టీకి వచ్చేసి 66.75, ఓబీసీ అండ్ మిగతా అన్ని కేటగిరీస్ కూడా 79.5 ఉంది. అండ్ ఫేజ్ 2 వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని సెక్షన్స్ కూడా సెక్షనల్ కట్ ఆఫ్ 1 ఉంది. అండ్ డిస్క్రిప్టివ్ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ, బీడీ వీళ్ళకి 7.5 ఉంది. రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్కి 10.5 అయితే ఉంది అవుట్ ఆఫ్ 30కి. అండ్ ఓవరాల్గా ఫేజ్ 2 కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ 128.25, ఎస్టీ 116.25, ఓబీసీకి 141 ఉంది. ఓబీసీ అండ్ యూఆర్ కూడా సేమ్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్కి 138 కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇదండి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నా స్కోర్ కార్డు. నేను లాస్ట్ ఇయర్ రాసాను ఎగ్జాము, ఫస్ట్ టైం రాసాను నేను. సో ఈ NICL ఏవో ఏంటంటే జనరల్గా IBPS ఏంటి ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వగానే స్కోర్ కార్డ్ అనేది ఇస్తుంది కదా, బట్ లాస్ట్ ఇయర్ NICL ఏవో ఏంటంటే మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూ అయ్యాక అన్ని స్కోర్స్ అనేది కూడా ఒకేసారి రిలీజ్ చేశాయి. నేనైతే ఓవరాల్గా 79 అటెంప్ట్ చేశాను. ఇందులో నా స్కోర్ వచ్చేసి 76.25. ఇంగ్లీష్లో నేను 16 పెట్టాను, నా మార్క్స్ వచ్చేసి 13.25. రీజనింగ్లో 35 పెట్టాను, 35 వచ్చాయి. క్వాంట్లో 28 పెట్టాను, 28 వచ్చాయి. సో ఇంగ్లీష్లో నాకు కొన్ని రాంగ్స్ అయితే వెళ్ళాయి. ఓవరాల్గా నా స్కోర్ వచ్చేసి 76.25. కట్ ఆఫ్ వచ్చేసి ఓబీసీకి 79.5 ఉన్నది. సో ఇదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ so much for watching.